అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇద్దరు వృద్ధ దంపతుల్ని అతి కిరాతకంగా చంపిన దుండగులు. అసలు ఎలా చంపారో కూడా అసలు వర్ణించలేని పరిస్థితి అని చెప్పొచ్చు. కేవలం వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, అలాగే వాళ్ళ ఒంటి మీద నగలు అవి తీసుకొని అతి కిరాతకంగా చంపి పారిపోయిన ఘటన చంద్రనగర్ కాలనీలో అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఆ వృద్ధ దంపతులు కూడా ఇద్దరే, అంటే వేరే పని చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ వాళ్ళిద్దరు అక్కడ ఉంటూ ఉంటారు. కూతురు వేరే చోట ఉంటూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. పొద్దున్న వెళ్ళి తన తల్లిదండ్రులు ఇంకా ఇంటికి రాలేదు అన్న ఒకే కారణంతో వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఇంకా ఎందుకు లెగలేదు అని వెళ్ళేసరికి అక్కడ ఆ ఘటనను చూసి తన కూతురు ఎంత భయపడిందంటే అసలు చెప్పలేని పరిస్థితి. ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు అక్కడికి హుటాహుటిన చేరుకొని అసలు ఏం జరిగింది ఏంటనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. ఒక్కసారి వాళ్ళ కూతురు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అమ్మ, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అంటే ఇక్కడ 2 హత్యలు జరిగాయి కాబట్టి అసలు ఏం జరిగింది, ఎంత వయసు ఉండొచ్చు మీ అమ్మకి మీ నాన్న? మా నాన్నకు 70 ఉంటే మా అమ్మకు 60 ఉంటే రోజు వచ్చి ఏడే పడుకునేది మా నాన్న. నిన్న సాయంత్రం వచ్చిండు మేడం. మా బాబు బాగాలేదు, చూసిపోదామని వచ్చిండు. వస్తే మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, బొక్కలు ఇరిగినాయి. ఈ వానకి ఎందుకు తిరుగుతున్నావు నాన్న, నువ్వు ఇంటికి పో అన్న. పోతన్నలే అమ్మ అని గుడ్డ పోయినాం. పొద్దున 7 అవుతుంది, పాలు ఇన్నే ఉన్నాయి మా ఇంట్లో. పాల కోసం అని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వస్తుంది, మా నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ రాదు అసలే అని నేను దెబ్బ పోయినగా పోయి తలుపుని ఒక ఆమె ఉంది పక్కన, ఆమెను అడిగిన సుజాత మా వాళ్ళు ఎందుకు లేవలేదన్న అంటే ఏమో నాకేం వెరక అన్నది. అంటే రాత్రి ఏ టైం వరకు ఇక్కడ ఉన్నారు మీరు, చివరిగా ఏం మాట్లాడారు? 7ంటికి వచ్చి ఒక్క నిమిషం కూడా లేడు మేడం. ఇక్కడికి వచ్చిండు, ఇక్కడికి వచ్చిండు, మా కొడుకుని చూసిండు. నేను బొమ్మన్న వానొస్తుంది నాన్న ఇంటికి పో అన్న. పోయిండు. ఇక మా అమ్మకు ఫోన్ చేసిన, నాన్న వచ్చిండు అమ్మ అంటే వచ్చిండు, ఇంటికి పండుకుంటాను అన్నదమ్మ. అంతే. పొద్దున్న పాలు వచ్చి ఇంకా తీసుకెళ్ళలేదని చెప్పి మీరు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ అసలు ఏం జరిగింది, ఏ ఘటనను చూసారు? ఒక ఆమె ఉంది మేడం, పక్క రూమ్ ఆమె మొహం కడుక్కుంటుంది. ఆమెకు తెలుసు మా వాళ్ళు ఎన్నింటికి లేచేది, టీ పెట్టుకునేది, వాళ్ళు అన్నీ తెలుసు. అయితే సుజాత ఏమైంది అని అడిగిన, మా అమ్మ లేరన్న అంటే ఏమో నాకేం తెలుసు, నాకు తెలియదు అని అన్నది. నాకు తెలియదు అంటే ఇక్కడనే కాదు సుజాత, ఈ మా అమ్మల డోర్ ఇది, ఆమెది వెనకకుంటుంది మేడం. ఇట్లా తిరిగిపోవాలి, ఇట్లా తిరిగిపోయేటప్పుడైనా ఆమెకి గమనిస్తుంది కదా మేడం. రోజు వచ్చి లేచేటోళ్ళు లేవలేదని చూడాలిగా. నాకు తెలియదు అంటుంది. నాకు తెలియదు అంటే నేను ఆమె ఏమనుకుంటే డైరెక్ట్ పోయి డోర్ నెట్టేసరికి మా అమ్మ లేరమ్మా, అమ్మో దారుణంగా కొట్టిరమ్మో. అసలు బట్టలు లేవు, బట్టలు కూడా తీసేసారు. మా అమ్మకి ఏం లేవు, మా నాన్నకి ఏం లేవు, బెడ్షీట్ పైనుంచి కప్పారు. డబ్బులు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలుసు అని చెప్పారు. అసలు ఎంత డబ్బు ఉండేది, బంగారం ఎంత ఉండేది, అసలు ఎలా తెలుసు చుట్టుపక్కల వాళ్ళు? వీళ్ళు మాట్లాడుకుంటారు కదా మేడం, ఇన్ని డబ్బులు ఉన్నాయి ఎవరికి. మా నాన్న డబ్బులు ఉంటే ఉంచుకోడు, వీళ్ళకి ఇద్దాం వాళ్ళకి ఇద్దాం వాటికి ఇద్దాం, నా పెద్ద కొడుకు చెప్తా అది ఇదని గట్టిగా మాట్లాడుకుంటారు మేడం. మాట్లాడుకునేటప్పుడు ఎవరు విన్నారో తెలియదు. ఇక నేను ఎక్కువ పోను, ఎప్పుడో సరిపోతా. వాళ్ళే వచ్చి ఇక్కడ పండుకుంటారు, ఎండ కొడుతుంది, రేకులు. డబ్బులు 1,60,000 వేరే, 40,000 వేరే పెట్టుకున్నట్టుంది మేడం. 40,000 దొరికినాయి సార్ వాళ్ళకి. 60,000 తాడు, మా అమ్మ గొలుసు అన్ని పోతే పోయినాయి. మా అమ్మ మా నాన్న బతికితే మంచిగా ఉండు. వాళ్ళు నన్ను వదిలిపెట్టలే, వాళ్ళ వయసు చూసి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మరి అప్పుడు వరకు ఎవరైతే పక్కన ఒక ఆవిడ ఉంది అన్నారో వాళ్ళు ఉన్నారా ఇప్పటికి కూడా? వాళ్ళు వెళ్ళి మాట్లాడారా మీరు? ఇంకా మేము అడిగితే చెప్తుంది, నాకేం తెలియదు అన్నది. ఒకసారి ఎవరు అడిగితే ఒక 3 వచ్చిరు, ఒక ఆయన బయట ఉన్నాడు, 2 లోపల పోయారు అన్నారట. ఇంత పెద్దగా ఉంది మేడం కట్టె, సెంటరింగ్ కర్ర కోసింది అది. ఆ కర్రకు మొత్తం ఇంటి రేకులకి మొత్తం రక్తమే. ఎట్లా పోయింది. పక్కనే మేము కూడా ఆ ఇల్లు చూసినప్పుడు పక్కనే ఉన్న పరిస్థితి, ఇల్లు కూడా చిన్న గోడ ఒకటే అడ్డం ఉంటుంది. అంటే ఎటువంటి శబ్దాలైనా సరే గిన్నెల సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది అయితే అసలు ఇట్లా పోతాడు మనసులో, ఏంది ఎవరు వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు మీరు అని గట్టిగా మాట్లాడతాడు మేడం. గట్టిగా మాట్లాడడం వల్ల ఇంకెక్కువ కొట్టి చంపేసారు మా వాళ్ళని. మా నాన్న ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ చేసిరట. ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లే పొద్దున. ఇంకా నాకు నైట్ ఏం పని తిని పండుకున్నారు అనుకున్నాం మేడం, మాకు ఇట్లా అవుతుంది అనుకోలేదమ్మా.
మీకేమైనా అనుమానం ఉందా అమ్మ అంటే మాకెవరి మీద అనుమానం లేదని చెప్పినాం అమ్మా. అమ్మా సో చూడొచ్చు ఇక్కడ ఏంటంటే ఇంట్లో డబ్బులు పెట్టుకోవడం కూడా ఎంత మన ప్రాణాలకు ఖచ్చితంగా హాని జరుగుతుంది అనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో ₹1,00,000 ఉన్నాయంటూ కూడా ఆ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా మాట్లాడుకున్న ఆ విషయాలని ఎవరో విని ఇదంతా కూడా పక్కా ప్లాన్గా చేసినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు ఆ ఇల్లు మొత్తం కూడా ఏవైతే రేకులు ఇల్లులు ఉన్నాయో అటొక పోర్షన్ ఇటొక పోర్షన్ కూడా ఉన్న పరిస్థితి. మధ్యలో వీళ్ళు ఉంటూ ఉంటారు. అక్కడ మనకి బయట రక్తం మరకలు కూడా కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలాంటిది రాత్రి సమయంలో ఎవరైనా కొట్టినప్పుడు గట్టిగా అరిచినా కూడా పక్క వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. అలాంటి మరి పక్క వాళ్ళు ఎందుకని స్పందించలేదు అనే కోణంలో కూడా పోలీసులు ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సి అయితే ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా మరి అసలు ఎవరు చేశారు ఏంటి అనేది కూడా పోలీసులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా అసలు ఏం జరిగిందనే విషయాలు కూడా పోలీసులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు మీకు ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది? ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంది? నమస్కారం అండి. ఇవాళ ఉదయం డయల్ 100 సమాచారం మీదకు మరియు ఒక ఫిర్యాదు మీదకు అల్వాల్ పోలీస్ వారికి 2 వ్యక్తులు చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ అందింది. దీని మీద ఇమీడియట్గా వెరిఫై చేసుకోగా సూర్యనగర్ లాస్ట్ బస్ స్టాప్ ఏరియాలో కనకమ్మ అండ్ రాజమ్మ అనే 2 వ్యక్తులు, కనకయ్య వచ్చేసి 75 years ఉంటాడు అందాజా, మరియు రాజమ్మ అనే వ్యక్తి అరౌండ్ 65+ years ఉంటుంది. ఇక్కడికి వచ్చి చూసుకునేసరికి వీళ్ళిద్దరికి హెడ్ ఇంజరీ ఉందనేది మేము తెలుసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తూ ఉంటే వీళ్ళ శరీరం మీద నుంచి కొద్దిగా బంగారము మరియు వెండి ఆభరణాలు కనిపించడం లేదని మాకు తెలిసింది. ఇట్టి విషయంలో మేము సిసిఎస్ వారితో ఎస్ఓటి మరియు క్రైమ్ టీం వారితో సాయంగా ఆల్ టీమ్స్గా డివైడ్ చేసి ఫర్దర్ లీడ్స్ కోసం వెరిఫై చేస్తూ ఉన్నామండి. దీంట్లో ఫర్దర్ తెలుసుకుంటే వీళ్ళ ఇద్దరికి ఒక కర్ర తీసుకొని హెడ్ ఇంజరీ కొట్టడం వల్ల స్పాట్లో చనిపోవడంగా తెలిసిందండి మాకు. దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రాసెస్లో ఉందండి. సార్ ఎవరైనా అనుమానితులు ఎవరైనా కనిపించారా? ఎందుకంటే వాళ్ళ కూతురు చెప్తున్న దాని ప్రకారం పక్కనే ఒక ఆవిడ ఉంటారు, అలాంటిది మాకు ఏమీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మా మదర్ గురించి మా ఫాదర్ గురించి అన్నీ తెలుసు అంటూ కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా ప్రాసెస్లో ఉందండి. ఇంకా ఫర్దర్ మేము ఏం డిస్క్లోజ్ చేయలేమండి. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. ఏమన్నా ఉంటే మళ్ళీ చెప్తామండి. అంటే వీళ్ళతో ఏమైనా మాట్లాడారా? పక్కన ఉన్న వాళ్ళతో ఏమన్నా వెరిఫికేషన్ అనేది చేస్తూ ఉన్నామండి. స్టిల్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ. సో చూడొచ్చు ఇక్కడ మనకు ఇల్లు కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఏదైతే రేకులు ఇల్లు ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే మిడిల్లో ఇక్కడ కనిపిస్తుంది ఈ డ్రమ్ పక్కన ఏదైతే ఇల్లు ఉందో ఇక్కడ ఈ ఇంట్లోనే ఆ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా నివాసం ఉంటూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు రక్తం మరకలు కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇద్దరు కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు. రాత్రి కూడా ఈ వెనకాల వాళ్ళ కూతురు ఇల్లు ఉంటుంది, అక్కడ తినేసి భోజనం చేసి 7 గంటల తర్వాత అయితే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చాక వాళ్ళు నిద్రపోయారు. పొద్దున్నే వచ్చి తన కూతురు అంటే ఎప్పుడు వృద్ధ దంపతులు కాబట్టి ఎప్పుడు తెల్లవారుజామునే లేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా పొద్దునే లేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వీళ్ళు రోజు పొద్దునే లేసేవాళ్ళు, నాకు ఫోన్ చేసి పాలు అడిగేవారు, లేకపోతే అక్కడికి వస్తే నేను ఛాయ్ అన్న పెట్టించేదాన్ని. అలాంటిది ఈరోజు తెల్లవారుజామున మాత్రం అసలు రాని పరిస్థితి. ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం జరిగిందా అంటూ కూడా తను ఇక్కడికి వచ్చి చూడగా డోర్ కూడా ఓపెన్లోనే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఉన్న సన్నివేశాన్ని చూసి తను ఎంత భయాందోళనకి గురైంది అనేది కూడా ఇక్కడ తెలుస్తూ ఉందని చెప్పొచ్చు. వెంటనే ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న తన కూతురు వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇక్కడికి పోలీసులకు కూడా 100కి డయల్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళ మాటలో చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇంట్లో ఏదైనా డబ్బులున్నా లేకపోతే ఏదైనా ఉన్నా అతి జాగ్రత్తగా కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా మనం జాగ్రత్త పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ వాళ్ళు కోరుకుంటుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా పోలీసులు కూడా చెప్తున్నారు వాళ్ళ ఒంటి మీద ఏదైతే బంగారం వెండి ఏదైతే ఉందో దాన్ని కూడా దోచుకోవడం జరిగింది. తల మీద బలమైన దాడి ఇక్కడ చూడొచ్చు, చాలా కట్టలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు రక్తం కొన్ని అనివార్య కారణాల వల్ల రక్తం చూపించని పరిస్థితి అని చెప్పొచ్చు. కొన్ని రక్తం మరకలు కూడా ఉన్నాయనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ కట్టలు ఏవైతే ఉన్నాయో వీటినే ఉపయోగించి వెళ్ళి ఆ వృద్ధ దంపతుల మీద దాడి చేయగా వాళ్ళు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం వెండి మొత్తం కూడా దోపిడీ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయని తెలిసి ఆ డబ్బులని కూడా అంటే వాళ్ళ కూతురు చెప్తున్న దాని ప్రకారం ₹1,00,000 ఉండాల్సింది కేవలం 40,000
40,000 ఇంట్లో ఉన్నాయంటూ కూడా పోలీసులు ఇవ్వటం జరిగింది. ఏదైతే 60,000 ఉన్నాయో ఆ 60,000ని మాత్రం తీసుకొని వెళ్ళిపోయారు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మాకైతే న్యాయం జరగాలి, ఎవరైతే దుండగులు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అంటూ కూడా కూతురు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే 60 నుంచి 70 ఏళ్ళు ఉన్న ఇద్దరు వృద్ధ దంపతులు కూడా కూతురు మీద కొడుకు మీద ఆధారపడకుండా వాళ్ళకు చేతనైనంత వరకు కూడా పని చేసుకుంటూ డబ్బును ఆదా చేసుకుంటున్న పరిస్థితి. అలాంటిది ఇంత దారుణమైన ఘటన ఎవరు కూడా జీర్ణించుకొని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామ్యాన్ శివతో. రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.